బయట ప్రపంచం చూసి బోత్ డేస్ అయిందని బయటికి తీసుకెళ్లమని భర్త గారిని బ్రతిమలాడితే బండి ఎక్కించుకుని విద్యేశ్వరం బ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్లారండి. అప్పుడే వాళ్ళలో చిక్కిన చిన్న చేపలు చలుకు మెరిసిపోతుంటే బోలెడు మంది తీసుకుంటున్నారు కదా, మనం కూడా తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యి బేరానికే బ్రాండ్ అంబాసిడర్స్ అనిపించేలాగా భయంకరంగా బేరమాడి చాటడి చిన్న చేపలు తీసుకుని ఇంటికి బయలుదేరామండి. బేరం కుదిరిందని గెంతుకుంటూ బానే వచ్చాం గానీ ఇంటికి వచ్చాక మోత మోగిపోయింది అనుకోండి. వీటి తల తోక తోలు తొక్క తీసేసరికి తల ప్రాణం తొక్కొచ్చేసిందండి. దీంట్లో చేదుగొట్టో చీపురు కట్టని గోరంత ఉంటదండి. గోరంతే కదని లైట్లు ఫ్యాన్లు తీసుకున్నాం అనుకో కూరంత గందరగోళం అయిపోద్ది అనుకోండి. వీటికి మాటలు రావు కాబట్టి సరిపోయింది కానండి, వర్షంలో కూడా వదలకుండా వేటాడి వండుకుని మరి తింటున్నందుకు ఇప్పుడున్న బూతులు సరిపోక కొత్త బూతులు లాంచ్ చేసావేమోనండి. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళమ్మ బొచ్చని తెలుసు గానీ వీళ్ళ నాన్న వీటికి ఏం పేరు పెట్టాడో నాకు తెలీదండి. మీకు తెలిస్తే కూసంత కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.